ఇవాళ ఆనవాయితీని పాతర వేసి ఇవాళ తెలంగాణలో బీజేపీ కేంద్ర మంత్రులైనటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఒక శిఖండి పాత్ర పోషిస్తూ ఉన్నారు తెలంగాణలో అనడానికి ఈరోజు జరిగినటువంటి సమావేశం కావచ్చు, తెలంగాణలో రోజు జరుగుతున్న పరిణామాల మీద కూడా ఇది ఒక దురదృష్టకరంగా మనం అందరం కూడా భావించాలి. ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదైతే ఉందో ప్రాజెక్టు, అక్కడ ఒక 8 మంది ప్రమాదానికి గురైతే దేశంలోనే ఒక అతిపెద్ద ప్రాజెక్టు 3 లక్షల ఎకరాలకు నీళ్లు అందించేటటువంటి ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టులో ఒక ప్రమాదం జరిగితే కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి ఇద్దరు కనీసం వెళ్ళి ఆ ప్రమాదాన్ని చూసి కనీసం మంత్రులతోనే లేకపోతే ప్రభుత్వంతోని ఎట్లా జరిగింది ఆరాధిస్తే సమయం వీళ్ళకి లేదా అని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మిస్టర్ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, కనీసం మీ నైతికతకి ఇది నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. అంటే తెలంగాణలో ఏం రాజకీయాలకు మీరు పాత్ర వేస్తూ ఉన్నారు, ఎలాంటి రాజకీయాలు మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు? ఇవాళ మీరు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇది ప్రజల ఉన్నటువంటి అభివృద్ధి కోసం ఇద్దరు ఒక కలయికగా ముందుకెళ్లాల్సిన సందర్భంలో కొన్ని సందర్భాల్లో ప్రతిదీ రాజకీయ కోణంలో ఆలోచించే పరిస్థితి కనపడతా ఉంది. వీళ్ళు అంటా ఉన్న రోజు ఒక్క గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలవగానే తెలంగాణలో భవిష్యత్తులో అధికారం అంటా ఉన్నారు. ఒక్క గ్రాడ్యుయేట్ గెలవగానే అధికారం వస్తుందా? ఈ తెలంగాణలో బీజేపీ పార్టీకి అధికారం అనేది ఒక కలగానే మిగిలిపోతుంది. జీవితకాలం వల్ల జీవితకాలంలో ఇక్కడ బీజేపీ అనేది అధికారంకి రాదు, అది జరగని పని. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ మిత్ర బృందం, మిత్ర కూటమి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తేలిపోయింది. ఇవాళ బీజేపీ భుజాలపైన బీఆర్ఎస్ పార్టీ ఎక్కుపెట్టి కాల్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ ఒక గ్రాడ్యుయేట్ ఎన్నికల ద్వారానే వీళ్ళు సంకలు కొడతా ఉన్నారు. వాళ్ళ ఆనందం అక్కడితోనే మిగిలిపోతుంది తప్ప అది భవిష్యత్తులో జరగదని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 సార్లు పల్లా రాజశేఖర గెలిచాడు. మరి అదే ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇంకా ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, వీళ్ళు కేంద్ర మంత్రులుగా కనీసం కిషన్ రెడ్డి 2009 నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నాడు. అసలు తెలంగాణకు తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్ ఉందా? ఒక కాలేజ్ ఉందా? ఉన్నటువంటి తెలంగాణ జాతీయ విద్యా సంస్థ ఉందా? ఏ కాంగ్రెస్ పెట్టినటువంటి ఐఐటీలు ఉన్నాయి, ఇదే ఉన్నటువంటి కాంగ్రెస్ పెట్టినటువంటి ఉన్నాయి తప్ప ఈయన కొత్తగా తీసుకొచ్చింది ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ఉన్నదని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. ఇదే సంగారెడ్డిలో ఐఐటి మనమే పెట్టినాం, IIIT మనమే పెట్టినాం. ఇక్కడ వీళ్ళు ఏమైనా తీసుకొచ్చినటువంటి కొత్తదనం ఉందా? కనీసం కేంద్ర మంత్రిగా ఉండి ఐఐటి సీట్లను పెంచగలిగిండా? ఐఏఎం అన్న తేయగలిగిండా? ఏ ఒక్కటి తేలే. కేవలం వీళ్ళు తెలంగాణకు ఒక దిష్టి బొమ్మల్లాగా బీజేపీ పార్టీలో ప్రెస్ మీట్లకి పరిమితమైనటువంటి మంత్రులు తప్ప తెలంగాణ అభివృద్ధిలో వీళ్ళ భాగస్వామ్యం లేదు, శూన్యమని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రావాల్సినటువంటి ఇవాళ పాలమూరు రంగారెడ్డి 6 జిల్లాలకు ఇవాళ సాగునీరు అందించే ఉన్నటువంటి నీటి ఎద్దడి తీర్చే ఒక అతిపెద్ద ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంలో కానీ, నిధులు తేవడంలో కానీ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర మంత్రులు కానీ ఒక పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి. ఇవాళ తెలంగాణలో వాళ్ళకు ఉన్నటువంటి పాత్ర జీరో. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడానికి, కాంగ్రెస్ నాయకులు తిట్టడానికే వాళ్ళు ఉన్నారు తప్ప అభివృద్ధిలో ఎక్కడ కూడా వాళ్ళ భాగస్వామ్యం లేదని కూడా తేలిపోతా ఉంది. ఇంకొక విషయం, వీళ్ళు ఇవాళ ఒక రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి పైన, నిధులపైన కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బాధ్యతగా అందరినీ పిలిచి మాట్లాడే అంశాన్ని తీసుకొస్తే కూడా ఆ సమావేశానికి రాకుండా కిషన్ రెడ్డి గారు ఆలస్యంగా మాకు సమాచారం వచ్చింది, అనివార్య కారణాల వల్ల మీరు రాలేకపోతున్నాం అంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక గౌరవంగా మంత్రుల్ని పిలిచి అందరిని ఎంపీలను పిలిస్తే కనీసం దాన్ని కూడా వీళ్ళు గౌరవించకపోవడం ఇది ఒక ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని కూడా మనం భావించాల్సిన అవసరం ఉంది. అంటే తెలంగాణ సమస్యల పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల వీళ్ళకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. కేవలం వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టి ప్రతి చోట ఎన్నికల రాజకీయ కోణాన్ని ఆలోచించి వాళ్ళేదో భ్రమలలో బతుకుతూ ఉన్నారు తప్ప తెలంగాణలో బీజేపీ అనేది కలనే. ఇలా వీళ్ళు మంత్రులాగా ఉన్నటువంటి తెలంగాణకు చేసింది జీరోని మాత్రమే ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను.